అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారి ప్రకారం ఒక రోజుకి 135 నుంచి 225 గ్రాముల కార్బోహైడ్రేట్స్ వరకు తీసుకోవచ్చు. అంటే 540 క్యాలరీస్ నుంచి 900 క్యాలరీస్ వరకు. ఎవరైతే బ్లడ్ షుగర్ తగ్గించుకోవాలి అనుకునేవారు 150 గ్రాముల నుంచి 200 గ్రాముల మధ్య మీ కార్బోహైడ్రేట్ పోర్షన్ ఉండేలా చూసుకోండి. మీ ఎత్తు, బరువు ఆధారంగా చేసుకొని ఆన్లైన్లో టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేటర్ ద్వారా మీరు ఎన్ని క్యాలరీలు తీసుకోవచ్చు అని తెలుస్తుంది. దానిని బట్టి మీ క్యాలరీలను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కార్బ్స్ 40-60%, ప్రోటీన్ 20-30% మరియు ఫ్యాట్స్ 20-30% ఉండేలా చూసుకోండి. బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేనివారు 40-50% మధ్య కార్బోహైడ్రేట్స్ ఉండాలి. మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ లో GI ఉండేలా చూసుకోండి. దానివల్ల షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగిపోకుండా స్లోగా రక్తంలో కార్బోహైడ్రేట్స్ కలవడం వల్ల బ్లడ్ షుగర్ పెరగదు. మీ ప్రతి మీల్స్లో 45 నుంచి 75 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల డయాబెటీస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక రోగాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ డైట్ వల్ల ఉపయోగాలు: బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా బరువు తగ్గుతారు. మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కళ్ళు, కిడ్నీ, రక్తనాళాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీకు డైట్ ప్లాన్ చేసుకోవడం తెలియకపోతే ఒక మంచి డైటీషియన్ని కలిసి మీ డైట్ ప్లాన్ సెట్ చేసుకోండి. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మీకు తెలిసిన డయాబెటీస్ పేషెంట్స్కు దీన్ని షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి.